ఎన్నికలు తరుముకొస్తున్న వేళ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. అధికార పార్టీ నిర్ణయాలతో స్థానిక ఎమ్మెల్యేలతో విసిగిపోయిన ఎంపీలు, నేతలు పార్టీని వీడుతున్నారు. ప్రతిపక్ష పార్టీలో చేరి అధికార పక్షానికి షాక్ ఇస్తున్నారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో నేడు జనసేనలో చేరుతున్నట్టు ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. పవన్ కళ్యాణ్ ఏపీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారన్న నమ్మకం ఉందని, గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున మచిలీపట్నం ఎంపీగా గెలిచి బందరుపోటుతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్టు తెలిపారు. 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలోని ఏపీలో పోలవరంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని ఆరోపించారు. పోలవరం స్టీల్ ప్లాంట్పై పవన్తో చర్చించిన తర్వాత ఆయనతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. తనతో పాటు జనసేనలో చేరేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని బాలశౌరి అన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు కిరణ్మయ్యి ఈరోజు ఏదైతే బాలశౌరి మచిలీపట్నం ఎంపీ, ఈయన రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా అందరికీ తెలిసినటువంటి సుపరిచితమైనటువంటి నాయకుడు, అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడైనటువంటి బాలశౌరి ఈ రోజు అటు వైసీపీలో గతంలోనే వైసీపీకి రాజీనామా చేశారు. ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అటు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో కండువ కప్పుకొనున్న నేపథ్యంలో ఆయనతో పాటుగా పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా భారీ సంఖ్యలో సుమారు అంటే మచిలీపట్నం నియోజకవర్గం నుంచి 10,000 మంది కార్యకర్తలు ఈ రోజు జనసేనలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మచిలీపట్నం ఇన్ఛార్జ్ అయినటువంటి బండి రామకృష్ణ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఎట్లా ఉంది ర్యాలీ, ఎట్లా నడుస్తుంది? ర్యాలీ బాలశౌరి గారు రావటం మా యొక్క జనసేన పార్టీలో మాకందరం కూడా మేమంతో ఉత్సాహంగా ఉన్నాం. ఆయనకి అడుగుజాడల్లో జిల్లా నాయకత్వం మొత్తం కూడా పనిచేద్దామని నిర్ణయించుకున్నారు. ఇదే కాకుండా ఇదే రోజున మరి మాదివాడ రాము గారు, కోసూరు నాంచారి గారు, అలాగే వాసు బాసా వాసు, అలాగే తమ్ముడు ఎరంచెట్టి నాని, అలాగే సుందర్ రాజశేఖర్ గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళ స్థాయిలో చక్కగా వాళ్ళ వార్డులో బలమైన నాయకులు వాళ్ళందరూ కూడా రావడం మా యొక్క జనసేన పార్టీలో కొత్త ఉత్సాహం నింపుకుంది. అదే కాకుండా వాల్శెట్టి మల్లి గారు, అలాగే కొరియార్ శ్రీను గారు ఆధ్వర్యంలో ఇవాళ భారీ ఊరేగింపు జరిగింది. ఎంత మామూలుగా అంటే ఎక్కడా కూడా రోడ్లు ఖాళీ లేకుండా 1000 మందితో ఈ రోజున బయలుదేరి విజయవాడ వెళ్తున్నాం. మరి బాలశౌరి గారిని కలుసుకుంటాం. అక్కడ 10,000 మందికి ఆయన భోజనాలు ఏర్పాటు చేసి ఘనంగా ఆయన యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తానికి బయలుదేరుతున్నాం. మీరందరూ కూడా మీడియా కూడా అందరినీ సహకరించి ఈ యొక్క జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆయనకి సహకరించాలని, తెలుగుదేశం జనసేన పార్టీ విజయం తథ్యమని ఈ రోజున అందరికీ అర్థమైంది. అలాగే ఇటు ఏదైతే వైసీపీ నుంచి ఇప్పుడు జనసేనలో ఇటు బాలశౌరితో పాటు జాయిన్ అవుతున్నటువంటి కొంతమంది ప్రముఖులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు వైసీపీ నుంచి ఎందుకని బయటకు వచ్చేస్తున్నారు? ఈరోజు చూస్తా ఉన్నాం, మచిలీపట్నంలో దాదాపుగా రెండు సంవత్సరాలుగా ఇక్కడ లోకల్ గా ఉన్న ఎమ్మెల్యే ఏ రకంగా అభివృద్ధిని ఆటంకం కలుగుతూ వల్లభనేని బాలశౌరి గారు ఇదే పార్టీలో గెలిచి ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని సహకరించకుండా కొన్ని 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మచిలీపట్నంలో కొమ్మరిస్తానంటే అడ్డుకట్ట వేసి అభివృద్ధిని ఆటంకుడిగా మిగిలిపోయినటువంటి ఈ ఎమ్మెల్యే, సైకో ఎమ్మెల్యే, ఈ ఎమ్మెల్యే తుదుడు పెట్టించాలంటే ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం జనసేన కలిసి పోరాటం చేసి గెలిచి బాలశౌరి గారి నాయకత్వంలో మళ్లీ మచిలీపట్నాన్ని పూర్వవైభవం తీసుకురావాలనే ఏకైక ఉద్దేశంతో ఈ రోజున పార్టీ మారటం జరిగింది. అభివృద్ధి సరగాల 20 సంవత్సరాలుగా పోరాటం చేస్తామన్న పోర్టు విషయంలో అలాంటి పోర్టును తీసుకొచ్చి మహానేత మాకు కోఆపరేట్ చేసి 20 సంవత్సరాల కళ అనుకుందాన్ని సాధించినటువంటి బాలశౌరి గారి నాయకత్వంలో మేమందరం కూడా పయనించి ఆయన మళ్లీ ఎంపీగా గెలిపించుకుని ఈ అభివృద్ధిని మచిలీపట్నాన్ని జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే మినీ బొమ్మగా తయారు చేసుకునే విధంగా మనం ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తాం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో. మొత్తం చూస్తే ఇక్కడ ఏదైతే ఇప్పుడు ర్యాలీ బయలుదేరిపోతుంది, మనం ఆ ర్యాలీ విజువల్స్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. మొత్తం ఈ రోజు అంటే మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాల నుంచి కూడా భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలి వస్తున్నారు. ముఖ్యంగా వైసీపీలో ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా ఇప్పుడు ఏదైతే జడ్పీటీసీలు, ఎంపీటీసీలు వీరంతా కూడా జనసేనలో చేరబోతున్నారు. వారితో పాటు కలిసి ప్రయాణం చేసేందుకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మచిలీపట్నం నుంచి భారీ సంఖ్యలో భారీ వాహనాల నడుమ ఈ రోజు పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో వీరంతా కూడా బాలశౌరితో పాటు వీరంతా కూడా
జనసేనలో చేరేందుకు అయితే రంగం సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే మచిలీపట్నం పురవీధులంతా కూడా పాదయాత్ర ద్వారా ర్యాలీ నిర్వహించారు. అయితే ఇప్పుడు బాలశౌరికి సంఘీభావం పలికేందుకు ఇటు మచిలీపట్నం నుంచి సుమారు 10,000 మంది కార్యకర్తలు అయితే మంగళగిరికి బయలుదేరి వెళ్తున్నారు. కిరణ్మయ్యి, అయితే ఏడుకొండలు బాలశౌరి జనసేనలో చేరుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు ఏ విధంగా వాళ్ళ స్పందన తెలుపుతున్నారు? ఇటు జనసేన పార్టీలో చేరబోతున్నారు అనగానే ఇక్కడ అందరూ కూడా హర్షధ్వానాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే బాలశౌరి అటు పార్టీ ఏమి సపోర్ట్ చేయకపోయినప్పటికీ కూడా బాలశౌరి ఇటు ఏదైతే మచిలీపట్నం నియోజకవర్గాన్ని అనేక రకాలుగా అభివృద్ధి పదంలో నడిపించారు. అలాగే ముఖ్యంగా రైతులు ఏదైతే తీర ప్రాంతంలో ఉన్నటువంటి అవనగడ్డ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకు వచ్చినటువంటి ఇబ్బందులను ఆయన స్వయంగా ఆయన సొంత ఖర్చులతో ఆయన ఏదైతే ఈ ఆక్వా రంగం కుదేలైపోతున్న సమయంలో దాన్ని మరలా ఆక్వా సాగు నుంచి మళ్ళీ అగ్రికల్చర్ సాగులోకి తీసుకురావడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. రైతు పక్షాన్ని నిలబడేటువంటి నాయకుడు కాబట్టి ఆయన వస్తున్నారు అని అనగానే అందరూ కూడా ఆయనకి స్వాగతం పలికినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎవరు కూడా ఇప్పటివరకు బాలశౌరి వస్తున్నారని కానీ స్వాగతించిన వారు తప్ప వ్యతిరేకించినటువంటి వారైతే ఎవరు కనిపించలేదు. దీంతో ఇటు మచిలీపట్నమే కాదు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ఇదొక జనసేనకి కలిసొచ్చే అంశం అంటూ కూడా అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కిరణమయ్యి, అయితే ఏడుకొండలు ఇప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఇలా జనసేన పార్టీలో చేరటం వల్ల వైసీపీ నేతలు ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది? ప్రస్తుతానికి మచిలీపట్నం ఎమ్మెల్యే అయినటువంటి పేరు నాని మాత్రం దీని మీద తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. జగన్ అన్న ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు కూడా అన్ని కాదని ఈరోజు ఏదైతే బాలశౌరి వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ మాకు ఏది నష్టమైతే ఏం జరగదు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఇప్పటికే అటు పేరు నాని కుమారుడిని అయితే ఇప్పటికీ ఇక్కడ రంగంలో దింపినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి బాలశౌరి అనగానే బాలశౌరికి ఉన్నటువంటి ఇమేజ్ ను ఇటు జనసేన అయితే ఖచ్చితంగా క్యాచ్ చేసుకుంటుంది. అయితే జనసేన టీడీపీ సంయుక్తంగా ఇప్పుడు ఏదైతే పొత్తులో ఉన్నాయో రెండింటికి కలిసి వచ్చే అంశం. కానీ వైసీపీ నేతలు మాత్రం బాలశౌరి ఒకరు వెళ్ళిపోయినంతరాన్నే ఇక్కడ ఒరిగేది ఏమీ లేదని, బాలశౌరి అవకాశవాదని, ఆయన కుల రాజకీయాలు చూసుకుంటూ కూడా వెళ్ళిపోయారంటూ కూడా ఎద్దేవా చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా బాలశౌరి అనే వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా కాదు అందరికీ కూడా సుపరిచితుడు, అందరికీ మంచి వ్యక్తిగా గుర్తింపు ఉన్నటువంటి బాలశౌరి రావడం పట్ల ఇటు టీడీపీ జనసేనకి మరింత కలిసి వచ్చే అంశం అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటికే ఇటు ఏదైతే తీర ప్రాంత ప్రజల్లో గతంలో పడినటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా తన సొంత ఖర్చులతోటి సొంత నిధులతోటి వారందరినీ కూడా ఆదుకున్నటువంటి నాయకుడిగా బాలశౌరికి మంచి గుర్తింపు ఉంది. ఆ బాలశౌరి అనే వ్యక్తి ఇటు ఏదో ఒక పార్టీ నుంచే కాదు ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేసినా కూడా గెలవగలడు అనేటువంటి సత్తాను అలాగే అభిమానులు కూడా సంపాదించుకున్నటువంటి ఆ నేత ఈ రోజు జనసేనలోకి రావడం మాకు చాలా ఆనందంగా ఉందంటూ కూడా ఇక్కడ జిల్లా టీడీపీ శ్రేణులతో పాటు జనసేన నాయకులంతా కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నా మచిలీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి బండి రామకృష్ణ కూడా ఇందాక మనతో మాట్లాడుతూ చాలా ఆయన గురించి చెప్పినటువంటి విధానం చూస్తే ఖచ్చితంగా బాలశౌరి రావడంతో జనసేన మరింత బలపడుతుందని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు. రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ.